ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 3 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. నౌ కాస్ట్ బులెటిన్ రిలీజ్ అయితే చేసింది వాతావరణ శాఖ. ఇక ఎడతెరిపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. అటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్, జనగాం, జోగులాంబ, గద్వాల్, ఖమ్మం, కొమరం భీం ఆసిఫాబాద్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, అలాగే సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక 1 కాదు 2 కాదు ఏకంగా 10 నుంచి 13 అడుగుల మేర ఉప్పొంగి ప్రవహిస్తోంది మూసీ నది. 4 దశాబ్దాల్లో ఈ స్థాయిలో మూసీకి వరద రావడం ఇదే తొలిసారని పలువురు చెబుతున్నారు. ఇక చాదర్ ఘాట్ బ్రిడ్జ్ వద్ద సుమారు 10 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది. దీంతో వంతెనపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. సుజాత, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మూసీ నుంచి విపరీతంగా వరద అయితే ప్రవహిస్తూ వస్తోంది. లోతట్టు ప్రాంతాలందరినీ కూడా అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలంతా జలదిగ్బంధంలో ఉన్నాయని చెప్పాలి. ఉదయం నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా సురక్షిత ప్రాంతాలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. చాదర్ఘట్ లో బ్రిడ్జ్ అంతా జలమయమైపోయింది. రాకపోకలు పూర్తిగా బంద్ చేశారు. రాత్రి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద నీటితో అటు ఎంజీబీఎస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాదర్ఘట్ లో బ్రిడ్జ్ అంతా జలమయమైపోయాయి. అటు చుట్టూ ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్న వాళ్ళని జీహెచ్ఎంసీ, హైడ్రా ఉదయం నుంచి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలిస్తూనే ఉంది. చిన్న పిల్లలతో, ముసలి వాళ్ళతో, చిన్న ఇళ్లల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ జల దిగ్బంధం నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే హైడ్రా సిబ్బంది మొత్తం లోపలికి వెళ్ళి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకురావడము. ఒకవైపు ఈ చాదర్ఘట్ లో బ్రిడ్జ్ మీద ప్రవహిస్తున్నటువంటి వరద ఉద్రిక్తత క్రమక్రమేణా పెరుగుతూనే ఉంది. పైన అకాలంగా వర్షాలు కురిస్తే మాత్రము పైన ఉన్నటువంటి జంట జలాశయాలకి సంబంధించిన గేట్లు ఎత్తివేస్తే ఈ ఉధృత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ని అప్రమత్తం చేశారు. అన్ని ఇళ్లను ఖాళీ చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించాలి. పోలీసులు పూర్తిగా ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అంటే సాధారణంగా రోజువారీ ఈ లోయర్ బ్రిడ్జ్ మీద వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ బారికేడ్స్ని ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. అటు నుంచి వస్తున్నటువంటి వాళ్ళని కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తులో ఉన్నది మనకి విజువల్స్లో కనిపిస్తుంది. దాదాపు చాదర్ఘట్, అదేవిధంగా ఎంజీబీఎస్ ప్రాంతాలతో పాటు ముషరంబాగ్, ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రజలని సురక్షితంగా ప్రాంతాలకి తరలించాలని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను అలర్ట్ చేయడం, అధికారులు ఈ స్పాట్లోకి చేరుకొని ఎక్కడైతే ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని చాలా సేఫ్గా పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా. చాలామంది రోడ్డు మీదకి వచ్చి ఆ ఇళ్లలోకి వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళడం వల్ల భయభ్రాంతులకి గురి అవుతున్నారు. కానీ ఎవరు ఎలాంటి భయానికి గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వరద ఉధృత తగ్గే
అయ్యేటువంటి వరకు వాళ్ళకి వసతులు కల్పిస్తాము అని చెప్పేసి అధికారులు తమకి కొంతవరకు భరోసా కల్పించడం వల్ల వాళ్ళ ఇళ్లలో నుంచి హైడ్రా సిబ్బందితో చాలా సేఫ్గా బయటికి తీసుకువస్తున్నారు. పైన ఉన్నటువంటి జంట జలాశయాల నుంచి వరద నీరు ఏదైతే ఇక్కడికి ప్రవహిస్తూ ఉందో ఈ చుట్టూ ఉన్నటువంటి చాదర్గఢ్తో పాటు చాలా ప్రాంతాల ఇదే విధంగా వాటర్ ఫ్లోటింగ్ వెళ్తూనే ఉంది. ఒకవైపు హైడ్రా కూడా ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ సిబ్బందితో సమన్వయం అవుతూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడైతే వరద నీరు చేరుతుందో ఆ ప్రాంతాల వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. పోలీస్ వాళ్ళు ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఏదైతే డేంజరస్ జోన్గా ఉందో ఆ ప్రాంతాలకి వాహనాలు కాదు కదా, కనీసం వ్యక్తుల్ని కూడా ఇక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇక్కడికి చాలా మంది వచ్చి ఫొటోస్ వీడియోస్ చేస్తున్నటువంటి సమయంలో కూడా వాళ్ళని ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. అయితే బ్రిడ్జ్కి రెండు వైపులా బారికేడ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. చాదర్ఘట్లోని ముసురానగర్, శంకర్ నగర్, కమలానగర్, కాచిగూడ ప్రాంతంలోని కృష్ణానగర్ ఈ మొత్తం వరదల్లో చిక్కుకుపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మొత్తాన్ని కూడా బయటికి సురక్షితంగా పంపించారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ రోడ్డు నిత్యము వేలాది వాహనాలతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం ఇప్పుడు కేవలము చాలా ఖాళీగా కనిపిస్తుంది. ఒకవైపు వాహన రాకపోకలు బంద్ అవ్వడంతో ఈ ప్రాంతం అంతా మనకి ఖాళీగా కనిపిస్తుంది. మరోవైపు అధికారులు కూడా ఎవ్వరు ఎలాంటి ఇబ్బందులు పడొద్దు, ఎక్కడైతే ప్రమాదం ఉందో వాళ్ళు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ని కాల్ చేయొచ్చు అని చెప్పేసి నెంబర్స్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎక్కడైతే చిన్నపాటి వర్షం కురిసినా కూడా మూసి పరివాహక ప్రాంతాలంతా జలమయమైపోతాయో ఆ ప్రాంతాలను ముందునే అలర్ట్ చేశారు. అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లోని మూసి పరివాహక ప్రాంతాలన్నిటినీ ఎప్పటికప్పుడు అధికారులు దగ్గరుండి స్వయాన సమీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడికి చేరుకొని అటు రాకపోకలన్నిటినీ పూర్తిగా ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే లోపలికి వెళ్లకుండా ఉండేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అని చెప్పేసి ఉన్నత అధికారులు ఇక్కడికి వచ్చి స్వయాన సమీక్షిస్తున్నారు. ఆ వరద ఉధృత పెరిగే కొద్దీ ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది బయటికి వస్తూనే ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఉదయం నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పరిసర ప్రాంతాలంతా అలర్ట్ చేస్తున్నారు. పబ్లిక్ని బయటికి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా వాళ్ళ సహాయంతో బయటికి తీసుకువస్తున్నారు. ఒకసారి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడదామంటే నైట్ నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది కాబట్టి పబ్లిక్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, లోపల ఉన్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మ్యామ్ చెప్పండి, నైట్ నుంచి కూడా ఈ వరద అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ప్రయాణికులకు ఏం చెప్పండి? ఇది లైవ్ మీరు సడన్గా ఎట్లా ఇస్తారమ్మా? లైక్ ఎలాంటి ఎంతమంది బందోబస్తు ఏర్పాటు? నేను కాచిగూడ పిఎస్ నుంచి ఇది కాచిగూడ పిఎస్ లిమిట్స్లోకి వస్తుంది. నైట్ ఈవినింగ్ 7:30, 8 ఆన్వర్డ్స్ మాకు విషయం తెలిసింది ఓవర్ఫ్లోటింగ్ అవుతుంది అనే విషయం. దాని విషయంలో సీనియర్ ఆఫీసర్స్ నాలెడ్జ్లో పెట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పికెట్ ప్లాన్ చేసుకున్నాము. ముందు ఒక ట్రాఫిక్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ అంతా కోఆర్డినేట్ చేసి డైవర్షన్ స్టార్ట్ చేసుకున్నారు. నింబోల్ అడ్డర్ నుంచి ఇటువైపు 2 hours వెహికల్స్ అలా చేయకుండా వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అలా చూసుకుంటున్నారు. మనుషులు ఇక్కడ వరకు రాకుండా, అంటే సాధారణ జనాలు ఎవరు కూడా ఇక్కడ చూద్దామనే ఇంట్రెస్ట్తో వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఇక్కడ రాకుండా రిస్ట్రిక్ట్ చేయడానికి బ్యారికేడింగ్ అదంతా వేస్తూ నైట్ మొత్తం కూడా నైట్ 7:30 ఆన్వర్డ్స్ పికెట్ రన్ అవుతుంది మా దగ్గర. ఇక్కడ ఒక ఏఎస్ఐ అలాంగ్ విత్ 2 కానిస్టేబుల్స్తో. అది ఇంకా ఫ్లోటింగ్ నైట్ కొంచెం ఎక్కువగా ఉండింది. ఇప్పుడు కూడా పెరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మగర్ చూడాలి, సాయంత్రం వరకు ఏమైనా తేడా వస్తుందేమో చూడాలి. ఫర్దర్ ఆర్డర్స్ వరకు కూడా ఇది పికెట్ ఈ విధంగానే రన్ అవుతుంటుంది. ఎవరిని అలో చేయడానికి ఉండదు. జస్ట్ వెహికల్స్ ఎలాగో అలో చేయము, మనుషులు కూడా అక్కడ వరకు తీసుకెళ్లకుండా చూసుకోవడం మా బాధ్యత, ఎవరికి ఏం ఆపదగలకుండా. లోపల ఇళ్ళల్లో ఎవరైనా ఉన్నారా మ్యామ్? వాళ్ళు ఏమన్నా ఇబ్బంది? ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ అది ప్రికాషన్ రాగానే మొత్తం అందరినీ వెకేట్ చేయించినమ్మా. మా దగ్గర ఒక 3-4 ఏరియాస్లో ఎఫెక్ట్ అయింది మొత్తం ముంపు ప్రాంతాలు. ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి నైటే వాళ్ళని షిఫ్ట్ చేసి హాల్స్లో పెట్టించినాము. కమ్యూనిటీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. మా దగ్గర కృష్ణానగర్ ఉంది మా. ఎఫెక్ట్ అంటే జస్ట్ కాళ్ళ వరకు వచ్చిన నీళ్లు మొత్తం పూర్తిగా నిండిపోయే పరిస్థితి లేదు, బట్ మనుషులు ఉండే పరిస్థితి లేకుండా ఉంది ఆ ఇళ్లలో. సో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి కమ్యూనిటీ హాల్స్లో నైట్ షెల్టర్ ఇప్పించినారు. ఇప్పుడు కూడా అదంతా చూసి వచ్చినాము. పరిస్థితి నీళ్లు పెరగలేదు, అలాగని తగ్గలేదు. చూడాలి ఏం జరగబోతుందో.
రాత్రి నుంచి పోలీసులు చాదర్ఘట్ కాచిగూడ ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉందో ఆ ఫ్లోటింగ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించాము. పోలీసులు 24/7 అవైలబుల్ ఉండి వాహనాల రాకపోకల్ని మాత్రమే కాదు ఎవరైనా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని పంపించేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. నిన్నటి నుంచి ఫ్లోటింగ్ ఇదే విధంగా ఉంది. అటు తగ్గినట్టు అనిపించడం లేదు, పెరిగినట్లు అనిపించడం లేదు. కానీ సాయంత్రం వరకు ఈ ఫ్లోటింగ్ పెరిగితే ఆల్టర్నేటివ్గా ఇప్పటికే చుట్టుపక్కల అన్ని బారికేడ్స్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగవు అని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. రానున్న 2 రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులకి గురి కాకుండా ఉండేందుకు ముందస్తుగానే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది, హైడ్రా ఏర్పాటు చేసింది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని అంటున్నారు. ఎక్కడైతే వాటర్ ఉధృతంగా ప్రవహిస్తుందో ఆ ప్రాంతాల్లో స్వయాన ఆయా ప్రాంతాలకి సంబంధించినటువంటి పోలీసులు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఆ వరద ఉధృత పెరిగే కొద్దీ ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఒక్క ఇంటెన్షన్తోనే పోలీసులు దగ్గరుండి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు అని చెప్తున్నారు. మనం చూడొచ్చు కాచిగూడకి సంబంధించి అదేవిధంగా చాదర్ఘట్కి సంబంధించినటువంటి పోలీసులు ఇదంతా చాదర్ఘట్ పరిధికి వస్తుంది. ఈ ప్రాంతాన్ని వీక్షించడానికి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఆ వరద ఉధృత ఏ విధంగా ఉంది, పెరుగుతున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే అక్కడ ప్రజలు నివాసం ఉండే విధంగా లేదు కాబట్టి నిన్ననే వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించాము అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపు ఆ బారికేడ్స్ని ఏర్పాటు చేసిన ఇరువైపుల నుంచి పబ్లిక్ కూడా ఈ వరద ఉధృత చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్నారు. ఎవరు దయచేసి ఇక్కడికి రావద్దు, జీహెచ్ఎంసీ, హైడ్రా అదేవిధంగా పోలీసులకి సహకరించాలి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా వాహనదారులు అని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు. ఈ పైన జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్తో ఇంకా పెరుగుతుంది. ఎన్జీబీఎస్ నుంచి ఇప్పటికే ఆ వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉందో అక్కడంతా పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో ఉంది. ఇక్కడ చాదర్ఘట్ కాచిగూడ కూడా సేమ్ యాస్టీస్గా ఈ జలదిగ్బంధంలో ఉంది. అంటే ఈ ఫ్లోటింగ్ ఎప్పటి వరకు ఉంటుందో అనేది అర్థం కావడంలా. వర్షం పడితే మాత్రము ఖచ్చితంగా ఆ వరద ఉధృత పై వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అదంతా దిగువలో ఉంది, ఇది అప్లో ఉంది. కాబట్టి వర్షం పడినటువంటి వాటర్ అంతా దిగువ ప్రాంతానికి వెళ్తుంది. ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఫ్లోటింగ్ తగ్గితే కొంతమేరకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక 4 దశాబ్దాల్లో ఈ స్థాయిలో మూసీకి వరద రావడం ఇదే తొలిసారంటూ పలువురు అయితే చెబుతున్నారు. ఇక చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద సుమారు 10 అడుగుల మేర ఉధృతంగా మూసీ నది ప్రవహిస్తోంది. దీంతో ఆ వంతెనపై రాకపోకలనైతే నిలిపివేశారు అధికారులు. పోలీసులంతా కూడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఎవరు కూడా ప్రవాహం దగ్గరికి వెళ్లకుండా, ఎవరు ప్రాణాలు కోల్పోకుండా చూడడానికి కూడా ఆ ప్రవాహాన్ని చూడడానికి చాలా మంది విజిటర్స్ అంటే చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా ఆ ప్రవాహాన్ని కొత్తగా కనిపిస్తోంది. గత దశాబ్ద కాలంగా కూడా ఎప్పుడూ మూసి ఇంత ప్రవాహంగా ప్రవహించలేదు కాబట్టి చూడడానికి చాలా మంది వస్తుంటారు. సో వాళ్ళందరినీ కూడా నిలువరించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. अंदर